మన జీవితంలో ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను ప్లాన్ చేసినట్టుగా ఏదీ జరగటం లేదని, నేను ప్రార్థించినది ఎందుకు ఆలస్యం అవుతుందని, ఇంకా దేవుడు నిశ్శబ్దంగా ఉన్నట్టు అనిపించిందా? మన ప్రశ్నలు ఎక్కువగాను సమాధానాలు తక్కువగాను ఉన్నట్టు అనిపిస్తుందా? ప్రయత్నాలకు తగినట్లుగా ఫలితాలు లేనట్లు అనిపిస్తుందా? అలాంటి సమయంలో దేవుని వాగ్దానం మనకు ధైర్యాన్నిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది: దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈ వాక్యంలో ఒక ముఖ్యమైన పదం ఉంది, సమస్తమును. సమస్తమును అంటే మనకు నచ్చినది, సంతోషాన్నిచ్చేవి మాత్రమే కాదు, కానీ మన నిరాశలు, కన్నీళ్లు, విఫలమైన సందర్భాలన్నిటినీ కూడా దేవుడు తాను సంకల్పించిన ఒక మంచి ప్రణాళికలో వాటన్నిటినీ వాడగలరని గ్రహిద్దాం. మనము ఒక కథ చదువుతూ ఉన్నప్పుడు కథ మధ్యలో ఒక సంఘటన చాలా బాధాకరంగా వర్ణించబడి ఉండవచ్చు, కానీ ఆ కథ చివరిలో బాధాకరంగా వర్ణించబడిన ఆ సంఘటన ఒక అవసరమైన భాగమని అర్థమవుతుంది. కాబట్టి మన జీవితంలో కూడా ప్రతి సంఘటన, అది మంచిదైనను చెడ్డదైనను, మన పట్ల ఆయనకున్న ప్రణాళికలో భాగమే అని గ్రహిద్దాం. ఈ వచనాన్ని వ్రాసిన పౌలు కూడా తిరస్కరించబడ్డారు, హింసను అనుభవించారు, జైలుకు వెళ్లారు, అయినా అంటూ ఉన్నారు, సమస్తమును మేలుకే జరుగుచున్నవని. ఆయన పరిస్థితులను కాకుండా దేవుని స్వభావాన్ని నమ్మారు. అయితే ఒకటి మాత్రం నిజం, ఈ వాగ్దానం ప్రతి ఒక్కరికి సంబంధించిన వాగ్దానం కాదు గాని ఇది దేవుని ప్రేమించే వారికి, అంతేకాదు ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఈవెన్ తారుమారైనప్పటికీ ఆయనను నమ్మిన వారికి ఈ వాగ్దానం నెరవేరుతుంది. కాబట్టి ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం. దేవుణ్ణి ప్రేమిస్తూ ప్రశ్నల కంటే విశ్వాసాన్ని, భయము కంటే నమ్మకాన్ని ఎంచుకుందాం. అనుమానం కంటే దేవుని వాక్యాన్ని ఎంచుకుందాం. ఆమెన్.